హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. నేను దీప్తి. సో ఇవాళ వరల్డ్ హెల్త్ డే కాబట్టి ఎస్పెషల్లీ ఆడవాళ్ళ హెల్త్ అయినా మగవాళ్ళ హెల్త్ అయినా జాగ్రత్తగా కాపాడుకుంటూ కూడా ఇవాళ రేపటి రోజుల్లో ఎక్కువగా చాలా ఫ్రీక్వెంట్గా వింటున్న సమస్య ఇన్ఫర్టిలిటీ, సంతానం కలగట్లేదు అన్న ప్రాబ్లం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవాళ మన షోలో లండన్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ చంద్రారెడ్డి గారు. ఒకసారి ఆయన గ్రీట్ చేద్దాం. అండ్ ఇవాళ మన ప్రోగ్రాంలోకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళ హెల్త్ మగవాళ్ళ హెల్త్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ హెల్త్ టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఫైన్, గుడ్, థ్యాంక్ యూ. లండన్ ఐవీఎఫ్ తరపు నుంచి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ రిగార్డింగ్ ద మెన్స్ అండ్ ద ఉమెన్స్ హెల్త్ ఇన్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్ఫర్టిలిటీ. ఏ దాని నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి మనం ఏం చర్య తీసుకోవచ్చు, దాని నుంచి మనము ఎలాగ పిల్లలు కలిగేదట్లా ముందుకు వెళ్ళొచ్చు అనే దాని గురించి ఈరోజు ఐ విల్ జస్ట్ డిస్కస్ విత్ యూ ఆల్ అండ్ షేర్ ఫ్యూ ఇష్యూస్. వెల్ సార్ ఇప్పుడు స్టార్టింగ్ క్వశ్చన్ నాకు మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పాయింట్ అడగాలనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత వాంటింగ్ టు హ్యావ్ బేబీస్ ఇస్ అ వెరీ కామన్ అండ్ అ న్యాచురల్ ఫినామినన్ దట్ విల్ హ్యాపెన్. అయితే మగవాళ్ళ హెల్త్ కానీ ఆడవాళ్ళ హెల్త్ కానీ వాళ్ళు పిల్లలు కావాలి అని అనుకోవడంలో, పిల్లలు పుట్టడంలో వుడ్ దట్ యాక్చువల్లీ ప్లే ఇంపార్టెంట్ రోల్ సార్? ఇట్స్ అ న్యాచురల్ ఫినామినన్ కదా. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అందరికీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్ అని మనం చెప్పలేమన్నమాట. ఇప్పుడు మగుడు పెళ్ళాలి, ఇక పెళ్ళయిన తర్వాత యూజువలీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ 80% ఆఫ్ ద కపుల్లో ఫస్ట్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఒకవేళ ఏమీ ప్రాబ్లం లేదు, ఇంకా కంటిన్యూస్గా ఇఫ్ దే ట్రై లైక్ ఇఫ్ దే డోంట్ యూజ్ ఎనీ కాంట్రసెప్షన్స్ అవి ఏమి యూజ్ చేయకుండా అలాగే కంటిన్యూ చేస్తే యూజువలీ విత్ ఇన్ 2 years 90% ఆఫ్ దమ్ గెట్ ప్రెగ్నెంట్. మిగిలిన 10% ఏమవుతుంది అనే దాని గురించినే ఈ ప్రోగ్రాము, ఈ విషయాలు అన్నమాట. చాలామంది ఏదో కారణాల వల్ల వాళ్ళు జనరల్ హెల్త్ ఇవ్వచ్చు, స్పెసిఫిక్గా రిప్రొడక్టివ్ హెల్త్ ఉండొచ్చు, ఏదో కారణాల వల్ల ఎగ్ స్పర్మ్ సరిగ్గా మీట్ కాకుండా ఉండి, భ్రూణం తయారు కాకుండా ఉండి, తయారైన ఎంబ్రియో అటాచ్ కాకపోతే దాని నుంచి పిల్లలు కలగరు అన్నమాట. దీన్నే ఇన్ఫర్టిలిటీ అంటారు. సో యూజువలీ ఏ కపుల్స్ అన్నా కానీ 2 years వరకు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా పిల్లలు కాలేదు అంటే వాళ్ళకి ఏదో సమస్య ఉంది. అది జనరల్ సమస్య అయి ఉండొచ్చు, స్పెసిఫిక్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి సమస్యానికి సరైన స్పెషలిస్ట్ అంటే మనలాంటి లండన్ ఐవీఎఫ్ సెంటర్ లాంటి సెంటర్ని సంప్రదిస్తే మనము దాన్ని కనుక్కొని ఏమి చేయాలనే దాని గురించి హెల్ప్ చేస్తాం. అంటే సార్ ఇక్కడ హెల్త్ అనేది ఫర్టిలిటీ కలగడానికి కూడా చాలా ఇంపార్టెంటా, లేదా ఇన్ఫర్టిలిటీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎదురయ్యే ఒక సమస్య, ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ లైక్ ఎ వర్డ్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావటం, ఇన్ఫర్టిలిటీ అంటే రాకపోవటం. యాక్చువల్లీ రెండిటికి మధ్యలో సంథింగ్ కాల్డ్ సబ్ ఫర్టిలిటీ, అంటే ఫర్టిలిటీ ఉంటుంది బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ దాట్, అంటే వాళ్ళకి ఏదో కొంచెం డిఫెక్టివ్ ఉంది అనమాట. సో పిల్లలు కలిగేది అనేది న్యాచురల్ ప్రాసెస్ అయినా అందరికీ కలగదు. ఏదో కారణాల వల్ల వాళ్ళలో ఉన్న జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, స్పెసిఫిక్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, లేదా పీసీఓడి ఉండొచ్చు ఉమెన్లో, లేదా మేల్లో ఏదైనా వీర్య కణాలు తక్కువ ఉండొచ్చు. ఇలాగ కారణాలు ఉండటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగకపోవచ్చు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా దే నీడ్ హెల్ప్. వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. సో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి, మగవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ వాటికి కూడా ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయా, ఏం చెప్తారు? కరెక్ట్. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళ నుంచి ఎంత ప్రాబ్లం ఉంటుందో ఇది కూడా ఈక్వల్లీ సో మచ్ కామన్ అన్నమాట. ఇప్పుడు మనం 100% తీసుకుంటే 30% ఉమెన్ ప్రాబ్లం ఉంటే 30% మెన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా 30% ఇద్దరికీ ప్రాబ్లం ఉండొచ్చు. మీన్స్ ఆల్మోస్ట్ 50% మేల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే చాలాసార్లు మేల్ అంత ఈజీగా బయటికి చెప్పుకోలేరు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు కారు అనుకుంటే వీళ్ళకి సెక్షువల్ ప్రాబ్లంగానే ప్రాబ్లం ఉంది అనుకుంటారు అనమాట. సో సెక్షువల్ ఇష్యూ ఈజ్ డిఫరెంట్, హెల్త్ రిప్రొడక్టివ్ హెల్త్ ఈజ్ డిఫరెంట్. నాట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ద థింగ్స్ అనమాట. సో మెయిన్లీ మేల్లో కొందరికి పుట్టుకతోనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టినప్పుడు పిల్లల డాక్టర్లు టెస్ట్ చేస్తారన్నమాట. కొన్నిసార్లు వాళ్ళది టెస్టికల్స్, మనం వృషణాలు అంటాం కదా,
చిన్న పిల్లలకి పుట్టే టైం కల్లా కిందకి రావాలన్నమాట. డెవలప్మెంట్గా నార్మల్గా ఎలా ఉంటాయంటే వాళ్ళు టెస్టిస్ అబ్డమెన్లో ఉంటాయన్నమాట. బేబీ పుట్టే లోపల కిందకి వస్తాయి. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల డెవలప్మెంట్ డిఫెక్ట్ వల్ల కొందరికి టెస్టిస్ కిందకి రావన్నమాట బేబీస్కి. అవి లోపలే ఉండటం వల్ల లోపల అబ్డమినల్ టెంపరేచర్ ఎక్కువై వీర్యకణాలు తయారు చేసే సెల్స్ అంతా డెత్ అయిపోతాయి అన్నమాట, డిస్ట్రక్షన్ అయిపోతాయి. వాళ్ళు సరి అయిన టైంలో సర్జరీ చేసి కిందకి రాకుండా ఉంటే దాని నుంచి కూడా పిల్లలు కాకుండా సఫర్ అవుతారు అన్నమాట. అలా ఒక రీజన్. నెక్స్ట్ ఇంకా కొంచెం అడల్ట్గా వచ్చినప్పుడు ఇదైనప్పుడు ఒకవేళ ఒబేసిటీ వచ్చి చాలా లావ్ వచ్చి లేదా టెస్టిస్ చుట్టూరా ఉండే బ్లడ్ వెజల్స్ వాపులు వచ్చేసి వ్యారికోసీల్ అంటాం, చాలా సిగ్నిఫికెంట్గా వ్యారికోసీల్ వచ్చటము, లేదా వేరే ఏదో కారణాల వల్ల టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చేది లైక్ ట్యూబర్క్లోసిస్, టీబీ ఇలాంటివి వచ్చటం వల్ల కూడా వీర్యకణాలు నంబర్స్ తగ్గొచ్చు, లేదా ఉన్న కణాలు వీక్గా ఉండొచ్చు, లేదా ఆ స్పర్మే అబ్నార్మల్గా ఫార్మేషన్ అవ్వచ్చు అనమాట. సో ఈ కారణాల వల్ల కూడా మగోళ్ళకి పిల్లలు కాకుండా పోవచ్చు. ఇవన్నిటికన్నా ఈ రీసెంట్గా వన్ మోర్ థింగ్ వీ ఆల్ నీడ్ టు నో ఈజ్, ఇప్పుడు బాడీ బిల్డింగ్ అని 6 packs కావాలనేసి చాలామంది దే గో ఫర్ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ అని లేకపోతే స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ట్రై చేయటం వల్ల దాని నుంచినే లోపల ఉన్న టెస్టిస్లో వీర్యకణాలు తయారు చేసే సెల్ డ్యామేజ్లు అయిపోయి పిల్లలు కాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కారణాలని చూసి మేము మన సెంటర్కి వచ్చిన వాళ్ళకి అనాలైసిస్ చేసి దాని ప్రకారంగా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలమా అనేది హెల్ప్ చేస్తాం. కమింగ్ టు ఫీమేల్ హెల్త్ ఇష్యూస్, వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏమేమై ఉండొచ్చు? ఫీమేల్కి వస్తే చాలాసార్లు వాళ్ళనే బ్లేమ్ చేస్తారనమాట. ఏ ఇష్యూస్ ఉన్నా ఫీమేల్స్దే అని చెప్తారు. మేము లాస్ట్ ప్రోగ్రాంలో డిస్కస్డ్ ఈక్వాలిటీ గురించి ఆల్రెడీ డిస్కస్డ్. మెయిన్ థింగ్ ఫీమేల్లో వస్తే ఒకటి పీరియడ్స్ పరంగా ప్రాబ్లం ఉంటాయి కొందరు ఇప్పుడు ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయ్యారు అంటారు కదా, అలాగ అయ్యేటప్పుడే లేట్ కావచ్చు కొందరికి ఫ్యామిలీస్లో, కొందరు కాకుండా పోవచ్చు అనమాట, పీరియడ్సే రావన్నమాట. అంటే వాళ్ళకి హార్మోన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి వచ్చే పీరియడ్స్ రెగ్యులర్గా పీరియడ్స్ రావన్నమాట. అంటే 1.5 months 2 months 3 months తర్వాత 6 months తర్వాత పీరియడ్సే రావన్నమాట కొందరికి. అలాగున్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజింగ్లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చి పీసీఓడి అని ఇప్పుడు చాలా కామన్గా వినిపిస్తుంది ఆడవాళ్ళలో. అడిగినా కూడా పీసీఓడితో సఫర్ అవుతాను అంటున్నారు. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్న ట్యూబ్ లైక్ గర్భసంచికి అండాశయానికి మధ్య ఒక టనల్ లాగా ఉంటుంది అనమాట ట్యూబ్. అది ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేసేకి ఎంబ్రియోని ట్రాన్స్పోర్ట్ చేసేకి హెల్ప్ చేస్తుంది. కొందరికి వైట్ డిశ్చార్జ్ వచ్చి చాలా ఎక్కువగా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చి లైక్ ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలా బ్లాక్ అయినప్పుడు ఎగ్ వచ్చిన వీర్యకణాలు ఎగ్ రెండు మీట్ అవ్వన్నమాట. దాని నుంచినే పిల్లలు కాకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొందరికి గర్భసంచి లోపల గడ్డలు తయారవుతాయి అన్నమాట, అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. దాని నుంచి హెవీ పీరియడ్స్ వచ్చి బేబీ అతుక్కునేకుండా అడ్డం వస్తుంది అన్నమాట. ఇంకొకటి వచ్చి కొందరికి కామన్ ప్రాబ్లం వచ్చి లేడీస్లో ఎండోమెట్రియోసిస్ అంటారు అన్నమాట. అంటే వచ్చే పీరియడ్ నార్మల్గా బ్లడ్ బయటికి రాకుండా కొన్నిసార్లు రివర్స్గా ట్యూబ్ల నుంచి లోపలికి వెళ్ళి అండాశయంలో గడ్డగట్టి సిస్ట్ లాగా ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి పీరియడ్ వచ్చినప్పుడు గర్భసంచిలో ఒకటే బ్లీడింగ్ కాకుండా ఈ సిస్ట్ లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. దాని నుంచి ఎగ్ డ్యామేజ్ అయ్యి ఆ విష పదార్థం కలెక్ట్ అయిన బ్లడ్ విషంగా తయారై దాని నుంచి కూడా పిల్లలు కాకుండా పోతారు. ఇలాగ రకరకాలుగా ఉమెన్ హెల్త్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా వన్స్ వాళ్ళకి అది ఎఫెక్ట్ అయింది అని అంటే ఇంకా లైఫ్ లాంగ్ దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ చిల్డ్రన్, ఆర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ చేసుకోవచ్చా? ఈ ఒబేసిటీ నుంచినే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, దాని నుంచి డయాబెటీస్ వస్తాయి. ఇవి ఈ కారణాల వల్ల ఉన్న వీర్యకణాలు తగ్గొచ్చు, లేకపోతే కణాలు ఉన్న వీక్గా కావచ్చు. దాని నుంచినే ఇన్ఫర్టిలిటీ అవుతుంది అన్నమాట. ఇంకా చాలాసార్లు చూసాము ఇవన్నిటితో పాటు బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ వచ్చేది, మళ్ళీ వీర్యకణాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేది. ఇలాగ రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ జనరల్ హెల్త్ నుంచి ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఫీమేల్ సైడ్ వస్తే వెయిట్ ఇంక్రీజ్ అవుతా ఉంది అంటే చాలా జనాలు చెప్తారు మేమేమి తినట్లేదు సార్ అయినా లావ్ అయిపోతున్నాము అని.
కొన్ని జెనెటిక్ పరంగా ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్లో లావుగా ఉండి అలాగా రావచ్చు. బట్ ఒకటి ఏంటంటే మీరు ఫుడ్ తినకపోయినా వన్స్ యూ పుట్ ఆన్ వెయిట్ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్ థింగ్ ఎస్పెషల్లీ ఉమెన్లో చాలామంది ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళలో పీసీఓడి లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇందులో ఎగ్ సరిగ్గా వచ్చి రిలీజ్ కాదనమాట, చిన్నగా ఉండిపోతుంది. దాని నుంచి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి మగోళ్ళలో ఉండే హార్మోన్ ఎక్కువైతుంది. దాని నుంచినే వాళ్ళు వెయిట్ ఇంక్రీజ్ అయిపోతారు. దాని నుంచి హెయిర్ డెవలప్మెంట్ అయ్యేది, ఉన్న హెయిర్స్ పడిపోయేది, లేదా ఫేస్లో హెయిర్స్ వచ్చేది, ఎగ్ రిలీజ్ కాకుండా పోయేది, పిల్లలు కాకుండా పోయేది. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఆలోచించాలన్నమాట స్ట్రిక్ట్గా. బికాజ్ ఊరికే వచ్చేసి మెడిసిన్ తీసుకుంటే, ఐవీఎఫ్ తీసుకుంటే దాని నుంచి ప్రెగ్నెన్సీస్ రాదు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కరెక్ట్ అవ్వచ్చు అండ్ డెఫినెట్లీ ఈవెన్ దే కెన్ హ్యావ్ బేబీస్. ఎస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్కి వస్తే ఇప్పుడు మెన్కి వచ్చినా ఉమెన్కి వచ్చినా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డయట్ అనమాట. అంటే డయట్ ఇంపార్టెంట్గా వస్తే మోర్ ప్రోటీన్స్, గింజల కూరలు, వెజిటబుల్స్, ఆయిల్ లేకుండా లైక్ ఎగ్ వైట్, ఈవెన్ నాన్ వెజిటేరియన్ తీసుకున్నా కూడా గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్, ఇలాంటి దానికి వెళ్ళాలి. లైక్ కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ మనము రైస్ వి ఈట్ క్వైట్ అ లాట్, సో అది తగ్గియాలి. ఇడ్లీ, దోశ, లైక్ షుగర్స్, స్వీట్స్ ఇలాంటివి కదా బాగా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. దాంతోపాటు దెన్ కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే, లేకపోతే ఒకవేళ పీసీఓడి ఉంటే వాళ్ళకి ల్యాప్రోస్కోపీ చేసి దాన్ని ఆ సిస్టుల్ని డ్రిల్లింగ్ చేస్తే లేడీస్కి దెన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోయి ఒక్కొక్కసారి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సైకలాజికల్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళకి పిల్లలు కలుగుతారు అని అంటారా? ఇస్ దట్ స్టేట్మెంట్ ట్రూ? సి, హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, యాజ్ యూ రైట్లీ క్వశ్చన్డ్. సైకలాజికల్ హెల్త్ ఈజ్ ఆల్సో, మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మన సొసైటీలో దాన్ని డయాగ్నోజ్ చెయ్యరు. స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు అనమాట. స్ట్రెస్ అనేది ఇట్ మే బి సైకలాజికల్ స్ట్రెస్, సోషల్ స్ట్రెస్, మానిటరీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ ఉండొచ్చు. బట్ ఈ స్ట్రెస్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. పిల్లలు కలగడానికి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రెస్ఫుల్గా ఉన్న కపుల్ వాళ్ళకి మేము చూస్తుంటాం, మనము ఐవీఎఫ్లో చాలా మంచి ఎంబ్రియోస్ వచ్చింది, ఎంత గ్రేడ్ 1 ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేసాము అని, స్టిల్ ఇట్ విల్ ఫెయిల్. ఎందుకు ఉండొచ్చు అంటే ఈవెన్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అయినాక మన సొసైటీలో పిల్లలు కారు అనేది అదే పెద్ద స్ట్రెస్ఫుల్ కండిషన్, దాని నుంచి కూడా ఈ పిల్లలు కాకుండా వెళ్ళేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు ఏమి చేయాలి అంటే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్. మన సెంటర్లో, లండన్ ఐవీఎఫ్ సెంటర్లో స్పెషలైజ్డ్ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఏ రీజన్ నుంచి స్ట్రెస్ఫుల్ అవుతున్నారు, దానికి పరిష్కారం ఏంటి, దానికి సక్సెస్ఫుల్ ఏంటి, దాన్ని ఏ రకంగా చేస్తే హెల్ప్ అవుతుంది, దీని గురించి విస్తారంగా చెప్పి వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ చెప్పి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ని డిస్కస్ చేసి హెల్ప్ చేస్తామన్నమాట. ఒకసారి ప్రాపర్ కౌన్సిలింగ్ అయ్యి మన ట్రైన్డ్ సైకాట్రిస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి సరి అయిన మందులు ఇచ్చి ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే మనము ట్రీట్మెంట్కి వెళ్తే ఐవీఎఫ్కి, అప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అబార్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి, దెన్ వాళ్ళకి హెల్తీ బేబీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ మీ దగ్గరికి వాకిన్ అవ్వాలి అని అంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడి ఉండాలా, లేదా ఆ మెడిసిన్స్ వాడే స్టెప్ నుంచి మీరు గైడ్ చేస్తారా? ఇప్పుడు ఏ ప్రొసీజర్ అన్నా చేయాలంటే చేసే కన్నా ముందర పేషెంట్ వెదర్ హస్బెండ్ అన్న ఉండొచ్చు, వైఫ్ అన్న ఉండొచ్చు, హెల్దీగా ఉంటే మన ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్గా పర్టికులర్గా ఈ మెడిసిన్స్ తీసుకోవాలి, వైటమిన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలని అలాగని ఏమీ ఉండదు. ఇఫ్ సపోజ్ ఉమెన్ ఉన్నారనుకోండి, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం అనమాట. కొన్నిసార్లు ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారనమాట, సార్ మేము పెళ్ళయి 2 years అయింది, ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అని, దానికి కూడా వస్తారనమాట. వీ కాల్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. అలాగ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆప్టిమమ్గా వాళ్ళ జనరల్ హెల్త్ కరెక్ట్గా ఉందా, హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా, వాళ్ళకి ఏమైనా డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది సింపుల్ బ్లడ్ టెస్టులు చేసి
స్కాన్ చేసి యూట్రస్ బాగుందా, ఓవరీస్ బాగుందా, వాళ్ళ హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ బాగుందా, ఇవన్నీ చూసి ఒకవేళ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గియండి అని, బ్లడ్ ప్రెషర్ ఉంటే బ్లడ్ ప్రెషర్కి టాబ్లెట్స్ అని, ఇలాగ కొంచెం జనరల్ హెల్త్ కరెక్ట్ చేసి వాళ్ళని మీరు జనరల్గా ట్రై చేసి చూడండి ఒక 6 months, అప్పుడు కూడా కాకపోతే మీరు రండి అని చెప్తామన్నమాట. అంటే ఐవీఎఫ్ సెంటర్లో, ఎస్పెషలీ లండన్ ఐవీఎఫ్ సెంటర్లో ఓన్లీ ఐవీఎఫ్ కోసం మాత్రమే రారు, జనరల్ హెల్త్ కూడా మీరు సజెస్ట్ చేస్తారు, ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా మీరు చేస్తారు. యా కరెక్ట్. ఇప్పుడు చాలా సెంటర్లో ఏమైతా ఉందంటే యాజ్ యూ సెడ్ అర్లియర్ లైక్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లాగా, మనది ఓన్లీ బిజినెస్ అనేదే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు డిపెండింగ్ ఆన్ కపుల్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సింపుల్గానే మనము సింపుల్ అడ్వైస్తోనూ సింపుల్ మెడికేషన్స్తోనూ అయ్యేటట్లు ఉంటే వీ విల్ అడ్వైజ్ దమ్. ఇప్పుడు ఎవరైనా జస్ట్ పెళ్ళయి వితిన్ 6 monthsలోనూ కొన్నిసార్లు కపుల్స్ వస్తారు, సార్ ఇంకా పిల్లలు అవ్వట్లేదు అంటున్నారు, మనం పెళ్ళి 6 నెలలు అయింది, దట్ ఈస్ వెరీ షార్ట్ పీరియడ్. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి లేదు మీరు ఇంకా ఒక 1 year ట్రై చేయండి, అప్పుడు కూడా కాకపోతే రండి అని కూడా మేము చెప్తామన్నమాట. సార్ ఇప్పుడు ఐవీఎఫ్ కోసం వచ్చారు ఒక కపుల్ మీ దగ్గరికి, ఆ పోస్ట్ ఐవీఎఫ్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా, ఆర్ లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు ఒక గాజు బొమ్మలాగా బిహేవ్ చేయాల్సి ఉంటుందా, ఆర్ వాళ్ళు రెగ్యులర్గా ఉండొచ్చా వన్స్ దే హ్యావ్ బేబీస్ ఆర్ పోస్ట్ ట్రీట్మెంట్, ఎట్లా ఉండాలి వాళ్ళు? చాలాసార్లు ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత అతి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అపోహలు ఉన్నాయన్నమాట. బెడ్ రెస్ట్ కావాలి, మూవ్ కాకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, దగ్గకూడదు, వంట చేయకూడదు, ఎప్పుడు మెడిసిన్స్ తీసుకుంటా ఉండాలి, ఇవన్నీ కంప్లీట్లీ రాంగ్ అనమాట. సైంటిఫిక్గా చాలాసార్లు ఏమి తెలియంది ఏంటంటే కొంతమంది స్టెప్ ఎక్కితే దిగితే ఆ బేబీ పడిపోతుంది ఇలా అనుకుంటారు అనమాట. భ్రూణము ఎంబ్రియో అనేది కంటికి కనపడినట్లు చాలా చుక్కలాగా ఉంటుంది అనమాట. వన్స్ వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్, ఏమి దాన్ని మీరు స్టెప్స్ ఎక్కినా దిగినా వంటలు చేసినా ఏం దగ్గినా ఏం చేసినా ఏం కాదనమాట. బెడ్ రెస్ట్ అస్సలు అక్కర్లేదు. మెడిసిన్స్కి వస్తే ఓన్లీ బికాజ్ ఇది ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఉంటాము కాబట్టి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉంటుంది, అదొక్కటే ఐదర్ ట్యాబ్లెట్ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. నేను కొన్నిసార్లు చూస్తాను మన వేరే సెంటర్లో కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఒక 15-20 మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అంతంత మెడిసిన్స్ అవసరం లేదన్నమాట. యాక్చువల్లీ వెరీ సింపుల్ మెడిసిన్స్ లైక్ ఇన్ ఏ ప్లాన్డ్ వే ఎవిడెన్స్డ్ బేస్డ్గా చూసుకొని ఇవ్వాలన్నమాట. ఎక్కువగా మెడిసిన్స్ ఇస్తే దాని నుంచి టాక్సిసిటీ అవుతుంది, అడ్వాంటేజెస్ ఏమీ ఉండవు అన్నమాట. దానికోసమని మనము మన కలీగ్స్కి మనం వేరే డాక్టర్స్కి కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవి కూడా మనం కండక్ట్ చేస్తుంటాం అనమాట. మేము రెగ్యులర్గా లండన్ ఐవీఎఫ్ సెంటర్స్ నుంచి వేరే సెంటర్స్కి వేరే ఏరియాస్కి వెళ్ళి అక్కడక్కడ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా అరేంజ్ చేసి డాక్టర్లకి కూడా ఏమి యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయకూడదు, ఏది వేస్తే యూజ్ ఉంటుంది అనేది కూడా వీ విల్ టెల్ ఇట్ అనమాట. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ అక్కర్లేదు. ఈ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏమి డిఫరెన్స్ ఉండదు. వచ్చిన బేబీ నార్మల్ ప్రెగ్నెన్సీ బేబీకి ఏమి డిఫరెన్స్ ఉండవు. ఇవి ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీస్ కూడా చాలా హెల్దీగా ఇంటెలిజెంట్గా ఉంటారు. సో నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అక్కర్లేదు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా కొన్నిసార్లు మిస్క్యారేజ్ జరిగే అవకాశాలు ఉంటాయా? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజెస్ అవుతాయి. అలాగే కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నేను చాలాసార్లు ఐవీఎఫ్ పాజిటివ్ వస్తేనే కపుల్స్ చాలా ఎక్సైట్ అయిపోయి చాలా ఇదిగా ఉండి ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళకి ఒకే చెప్తాం అనమాట, బేబీ చేతికి వచ్చే వరకు ఏది గ్యారంటీ ఉండదు, మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఎందుకంటే లైక్ ఎనీ ప్రెగ్నెన్సీ ఒకవేళ క్రియేట్ అయిన ఎంబ్రియో ఏమన్నా అందులో జెనెటిక్గా డిఫెక్ట్ ఉంటే అది నేచర్స్ రోల్ ఏంటంటే ఏది డిఫెక్టివ్ ఉంటుందో అది గర్భసంచిలో ఉండనివ్వదు అనమాట, పుష్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ అబార్షన్స్ అక్కర్. అబార్షన్ ఆ పేషెంట్ వల్ల ఆమె ఏదో అజాగ్రత్త వల్ల అబార్షన్ కాదు. అబార్షన్ ఎందుకు అవుతుందంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఆ తయారైన బేబీ డిఫెక్టివ్గా ఉంటుంది అనమాట, ఆ ఎంబ్రియో డిఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అలాంటి బేబీ ముందు పెరిగి పుట్టితే అది బుద్ధిమాంద్యంగానో లేదా ఇమ్మీడియట్గా చనిపోయేదో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమే గర్భసంచి దాన్ని పుష్ చేసేస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ దే విల్ గెట్ అబార్షన్స్. సో బట్ ఇంకా కొందరికి వేరే రీజన్స్ ఉంటాయి. లైక్ ఇంతకు ముందు చెప్పాను, ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు,
లేదా హై అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ ఉండొచ్చు, ఇలాంటివి ఏదైనా, లేదా బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు, ఇలాంటివి, లేదా జెనెటిక్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే మేము టెస్ట్ చేసి, ఇప్పుడు ఎవరికన్నా 3 సార్లు కన్నా ఎక్కువగా 3 నెలల లోపలే అబార్షన్స్ అయితే అలాంటి కపుల్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి జెనెటిక్ పరంగా కూడా దానికి కరెక్షన్గా మనం ఏమైనా చేసేకైతుందా అనేది అడ్వైజ్ చేస్తాం. మీరు లండన్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఒకటి తీసుకొని పేషెంట్స్ని అవేర్నెస్ కల్పించే క్యాంప్స్ లాంటివి ఏమన్నా నిర్వహించడం జరుగుతుందా? యాక్చువల్లీ లండన్ సంతాన సాఫల్య కేంద్రం ఇప్పుడే కాదు, మనం స్టార్ట్ అయ్యి 7 years అయింది. రెగ్యులర్గా ఈ కోవిడ్ టైంలో ఒకటి వదిలితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం యానివర్సరీ సందర్భంగా మనము పేషెంట్ అవేర్నెస్ క్యాంప్ని అరేంజ్ చేస్తామన్నమాట. వండర్ఫుల్. ఇది చాలా ఎక్కువగా కూడా అటెండ్ అయ్యారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు అనమాట. దాని నుంచి ఏంటంటే మనము పేషెంట్లని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేసేది ఒక్కటే కాకుండా ఆ కపుల్స్ని కూడా ముందరికి వచ్చి షేర్ చేసేది, వాళ్ళ వ్యూ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగున్నారు, ఇంతకు ముందర వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఇంతకు ముందర ఎలాగ ఫీల్ అయ్యారు ఇన్సెక్యూర్గా, ఇప్పుడు ధైర్యంగా మేము ఐవీఎఫ్ చేయించుకున్నాము, మన బేబీ ఉంది, మన బేబీ హెల్తీగా ఉంది అని ఎవరితోనూ భయపడుకోకుండా తల ఎత్తుకొని ఉంచేదట్లా చాలాసార్లు ప్రోగ్రాంలు మనం కండక్ట్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటాము, దాని నుంచి కూడా చేస్తూ ఉంటాము. అది కాకుండా లాస్ట్ 2 years ముందర ఒకసారి కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్కి, అంటే చాలా ఏజ్ అయిన వాళ్ళకి 40-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సెంటర్కి రావాలంటేనే భయపడతా ఉంటారు, అమ్మో తాత ముత్తాతలు అయ్యే వయసులో మీకు పిల్లలేంటి అనే వాళ్ళకి. అలాంటి వాళ్ళు లేటర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏమేమి ఉంటాయి, దాని సాధక బాధకాలు ఏముంటాయి, ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం పేషెంట్ అవగాహన శిబిరము ఇంతకు ముందర కండక్ట్ చేశాము. అదే కాకుండా మనము ఎవరన్నా పేషెంట్స్ పువర్గా ఉంటే వాళ్ళకి 50% రెడ్యూస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఇంకా కొందరు ఎలిజిబుల్ కపుల్స్కి కొంతమందికి ప్రతి సంవత్సరము వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తా ఉన్నాము. వండర్ఫుల్ సార్, సో గుడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఆల్వేస్ అ ప్లెజర్ మీతో మాట్లాడడం అండ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో పిల్లలు కావాలి అని అనుకొని న్యాచురల్గా అమ్మా నాన్న అవ్వలేని కపుల్స్ ఎవరైతే ఉంటారో, మీకున్న ఇన్సెక్యూరిటీస్, మీకున్న భయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి లండన్ ఐవీఎఫ్ సెంటర్ని విజిట్ చేయండి అండ్ డెఫినెట్లీ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.